ఇక్కడ రారా. ఎరా నీకు నేనే నాన్న కదా, ఎందుకు ఇద్దరు నాన్న అంటున్నావు? ఇంకో నాన్న ఇంటి వెనకాల నించొని నాకు చాక్లెట్ కొనుక్కోడానికి డబ్బులు ఇచ్చారు. అయ్యో ఏమించాను పాప? అయ్యో ఏమి నువ్వు అనేది? ఏదో కుడుములు మాత్రమే తినిపించానన్నావు కదా. కొడుకులే తినిపించాను, కానీ నా చెట్టు పరాయి మగాడికి తినిపిస్తే అది నా శీలానికి సంబంధించింది కాదా? లేదు పాప, అది వేరే ఇది వేరే. కుడుములకి శీలానికి ఏ విధమైన సంబంధం లేదు. లేదు బావా, నా మనసు ఒప్పుకోవటం లేదు. అయ్యో చిన్నపాప, నువ్వు కాసేపు ఈ కుడుముల విషయం మర్చిపో. ఇప్పుడు నాలాంటి వాడు ఒకడు ఉన్నాడే, అది నా పోస్ట్ లో ఉన్నాడే, వాడిని ఏం చేద్దాం? దానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు. కరెక్ట్ బావా, మీ పోలికల్లో ఇంకొకడు ఉండడం ఏ రోజైనా ప్రమాదమే. మీరు తిన్నగా ఆఫీస్ కు వెళ్ళండి, వాడికి తెలియకుండా పొంచుండి వాడేమేం చేసేది కనిపెట్టండి. ఏంటి సార్ ఆఫీస్ కి వెళ్ళి కొత్తగా వచ్చినట్టు కంగారుగా చూస్తున్నారు? లేదు, ఏదో ఒక తేడా కనిపిస్తుంది, అందుకని చూశాను. నువ్వు వెళ్ళు. హలో, నేనే మాట్లాడుతున్నాను. నేనే అంటే? నేనే మాట్లాడుతున్నానండి. ఏ విషయమైనా పర్సనల్ గా మాట్లాడుకుందా ఫోన్ లో మాట్లాడదని చెప్పారు, కానీ ఇక్కడ మ్యాటర్ కొంప మునిగే విషయం. ఎవరు కొంప మునిగే విషయం? మీరు చెప్పినట్టుగానే ఆ విఐపి ఇంట్లో మైక్ ఫిక్స్ చేసి కార్లో వచ్చి అంతా విన్నాను. 24వ తారీఖు ఎయిర్పోర్ట్ లో కొన్ని లక్షల విలువ చేసే మత్తు మందులు మీ ద్వారా స్మగ్లింగ్ చేస్తారట. అయ్యో నా ద్వారానా? హలో హలో హలో. నమస్కారం. నమస్కారం. నా పేరు రాము. ఈ ఇంట్లో ఉన్న చిత్ర అనే ఆవిడ్ని చూడాలి. నేను చిత్ర ఫాదర్ని. మీకేం కావాలో చెప్పండి. రాజా నాకు మామయ్య అవుతారు. నాన్న బిడ్డను చూడండి. ముద్దుగా ఎంత అందంగా ఉన్నాడమ్మా. ఇంత అందమైన బిడ్డను చూడడానికి వాళ్ళ నాన్న పెట్టుపుట్టలేదు. తప్పకుండా చూస్తానండి, ఎందుకు చూడండి. మిస్టర్ ప్రకాష్, ఇది ఎవరు బిడ్డో తెలుసా? తెలీదు. అరే ఎందుకు అలా చూస్తారు? నా చెల్లెలు సీత కన్నా బిడ్డండి. తీసుకోండి. అరే ఎత్తుకోండి, పర్వాలేదు. నాకు అలవాట్లేదు. అరే అలాగంటే కుదరదండి, అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అతి త్వరలోనే ఈ బిడ్డని మీరు ఎత్తుకుని తీరతారు. అది నేను చూసే తీరతాను. రాజా, బిడ్డని తీసుకొచ్చి ఉయ్యాలో వేయి బాబు. ఇదిగోండి నా ప్రేమ కానుక. వదండి, వద్దు. మీకు కాదండి, బిడ్డకి. ఇదిగో నా కానుకగా బిడ్డ కొనివు, ఉంచు. మిస్టర్ ప్రకాష్, ఈ బిడ్డకి మీరేమివ్వరా? అవసరం లేదు. అంత మాట అనకూడదు. బిడ్డకి ఏమి ఇవ్వలేదంటే వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? తీసుకో. రాజు, నా మాట విను. అరే ఏమిటండి ఈ చైన్ నన్ను వేయమంటే ఎట్లాగా? మీరే తీసుకొచ్చి పిల్లవాడికి వేయండి, నేను వేయను. ప్రకాష్, అది రాజా చేతికిస్తే ఆయన ఎలా తీసుకుంటారు? నువ్వే దాన్ని బిడ్డ మెళ్ళో వేయి. అవును, రండి మీరే వేయండి. రండి రండి, కమాన్. రండి. రమ్ముడుటే. చూసారా, పిల్లలంటే ఆయనకు అంత ప్రేమ, పిల్లలంటే ఆయనకు అంత ప్రాణం. వేస్తారు వేస్తారు, మనం వద్దని చెప్పిన ఆయన వెండు. వేయండి వేయండి. ఆహా, చూసారా ఎంత. ఇదిగో. ఎందుకు? ఇప్పుడే ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది. నువ్వు ఈ సూట్ కేసుతో వెళ్ళి ప్యాసింజర్స్ వచ్చే లాంజ్ లో వెయిట్ చేస్తూ ఉండు. మిగతావన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈయన ఎవరో తెలుసా? ఫేమస్ సిఐడి ఇన్స్పెక్టర్ వీరస్వామి. హలో, ఒక చిన్న హెల్ప్. ఎంక్వైరీ కౌంటర్ కి ఈ వైపేగా వెళ్ళాలి. బాక్స్ లో నీకు కావాల్సింది. అచ్చం అలాగే ఉన్నాడే. చిన్న పాప మోసపోవడంలో అర్థం ఉంది. ఇలా చూడు, నేనే కొన్ని విషయాలు నీతో మాట్లాడాలనుకుంటున్నాను. కానీ రే, నీ గురించి నాకు తెలుసురా. ఒక పెద్ద ప్రమోషన్ దొరికే వరకు మంచి వాళ్ళ నటించావు. ప్రమోషన్ దొరకగానే నీ కుల వృత్తి అయిన స్మగ్లింగ్ స్టార్ట్ చేశావు. నా అదృష్టం బాగుండి నువ్వు మొదటిసారి స్మగ్లింగ్ చేసినప్పుడే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు.
నువ్వు తప్పుడు మనిషివని నేను ఎంతకాలం తెలుసుకోలేకపోయానే. దట్ ఈస్ కరెక్ట్. నన్ను కొంచెం మాట్లాడిస్తావా? నోడి, ఏం మాట్లాడాలన్నా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు మత్తు పదార్థాలు పెట్టిన బాక్స్ ఎక్కడ ఉందో చెప్పు. ఇలా చూడు, నేను ఎక్కడికి పారిపోను. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళడానికి ముందుగా నువ్వు నేను కొంచెం మాట్లాడుకుందాం. మాట్లాడక బాక్స్ ఎక్కడ పెట్టింది నువ్వు చెప్తావు లేదా? చెప్పు. అదిగో ఆ కౌంటర్ లో బాక్స్ ఉంది, అందులోనే మత్తు పదార్థాలు ఉన్నాయి. ఓకే, ఎయిర్పోర్ట్ అనేది పబ్లిక్ అంతా తిరిగే చోటు. ఇక్కడ అనవసరంగా నేను గన్ యూజ్ చేసే స్థితికి తీసుకురావద్దు. నేను వెళ్లి బాక్స్ తీసుకొచ్చే వరకు నువ్వు కదలకుండా ఇదే చోట్లో ఉండాలి. ఓకే? రాము, ఇప్పుడు నువ్వు చేసుకొచ్చేవే ఒక చిన్న స్మగ్లింగ్. అది ఎందుకో తెలుసా? నీ ద్వారా నేను వేసే ప్లాన్స్ అన్ని కరెక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి. ఇక మీదట మనం చేయబోయేదే పెద్ద స్మగ్లింగ్. కోట్ల కొద్దీ విలువ చేసే డైమండ్స్ స్మగిల్ చేస్తాం. ఎప్పుడు, ఎలా అనేది తర్వాత చెప్తాను. ఏముంది పాత? అయ్యగారు ఉద్రేకంలో నన్ను కొట్టడానికి బదులు దీన్ని కొట్టి పగలగొట్టారు. ఏదమ్మా, చెయ్యి డ్యామేజ్ అయి ఉంటుందే, తగ్గడానికి మందు నన్ను వేయమంటావా లేక నువ్వే డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఒక్క నిమిషం. ఇంకోసారి కమిషనర్ కూతుర్ని పంపేటప్పుడు ఇంతకంటే చిన్న మైక్రోఫోన్ ఇచ్చి పంపు. ఇప్పుడు చెప్తున్నాను, పోలీసుల కంటే దొంగలే తెలివైన వాళ్ళుగా ఉంటారు. వెళ్ళిరా బాబు. అయ్యగారు ఎప్పుడైనా బయటకు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? బహుశా ఇంటికే వెళ్ళి ఉండాలి. వాళ్ళ అబ్బాయి వచ్చి పిలుచుకెళ్లారు. అబ్బాయా? అవునమ్మా, ఆయన భార్య గారు అర్జెంటుగా తీసుకురమ్మన్నారని అబ్బాయి దగ్గర నుండి తీసుకెళ్లారు. ఆయన భార్య? అవునమ్మా, 24 గోవింద్ స్ట్రీట్, LIMN కాలనీ, వరంగల్. చెప్పరా? గోవిందా 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 గోవిందా. రండి రండి. చిన్న పాప కొంచెం ఇక్కడ రా. ఏంటి బావా? మై వైఫ్ చిన్న పాప, మై సన్ బంగారు నాయుడు, మై డాటర్ అమ్మలు. చిన్న పాప ఇది ఎవరో తెలుసా? కమిషనర్ డాక్టర్. నమస్తే. ఎవరిని చూసి తింటున్నారు? నిన్ను చూసారా? లేచి లోపలికి పో. ఇలా చూడమ్మా, నువ్వు కమిషనర్ కూతురు అయి ఉండొచ్చు, నీకు ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు, అందుకని ఒక మగాడిని భార్య ముందు మర్యాద లేకుండా మాట్లాడతావా? ఐ ఆల్సో నో ఇంగ్లీష్. వాట్ బావా? yes you are correct only but ఒక అయోగ్యుడికి ఏం మర్యాద ఇవ్వాలో అదే ఇస్తున్నాను. బావా, వాట్ ఆల్సో షీ ఇస్ టాకింగ్? yes that is not I am not also. నాకు అర్థం కాలా. ఏమిటి మన అర్థం కానిది? ఆ రోజు స్టేషన్ లో గోల్డ్ చైన్ ప్రెజెంట్ చేసేని అది నువ్వు మెళ్ళో వేసుకున్నావే, అది నీకు అర్థం కాలే? ఆ తర్వాత ఒక రోజు రోడ్లో ఐ లవ్ యూ అని చెప్పి కన్ను కొట్టేని, అది నీకు అర్థం కాలే? క్రైమ్ ఇన్స్పెక్టర్ కాగానే ఫ్లవర్ బొకే ప్రెజెంట్ చేసి బుగ్గ మీద ముద్దు పెట్టేనే, అది కూడా అర్థం కాలేదు కదా? ఉండండి, ఇప్పుడు చివరికి ఏదో ముద్దు పెట్టా అన్నారే, అది మాత్రమేగా. చెప్పుకోదగిన పెద్ద తప్పేం జరగలేదుగా. నోరు మూసుకోవయ్యా. నేను మోడర్న్ టైపే, కానీ ఆలెవరికి హద్దు మెరిపోలేదు. పెళ్ళైపోయి 2 పిల్లల్ని కన్నావు, ఈవిడింకా వయసులోనే ఉంది. ఇది చాలక నీకు కమిషనర్ కూతురు కావాల్సి వచ్చిందా? చిన్నపాప, ఆవిడెంతసేపు మాట్లాడింది, విషయం ఏమిటో నీకు అర్థమైందా? నాకు బాగా అర్థమైంది బావా. ఇప్పుడు నేను తెలిసిన నిజాలని ఆ పిల్లతో చెప్పలేదనుకో, నాకు మధ్యాహ్నం భోజనం ఇంట్లో కాదు, గంజో అమ్మలో జైల్లోనే తాగాల్సి వస్తాయి. అయ్యో, అన్ని నిజాలు చెప్పేయండి బావా. ఓకే, థ్యాంక్ యూ. ఇలా చూడండి, మీరు కోపడ్డంలో చాలా అర్థం ఉంది. మీరు నన్ను తిట్టింది కూడా 100% కరెక్ట్. కానీ మిమ్మల్ని ప్రేమించి మోసం చేసింది నేను కాదు. ఇలా చూడు, నువ్వు నామాలు పెట్టుకున్నది చాలు,
నాకు రాబడి పెట్టకు, అర్థమైందా? నా పిల్లల మీద ఒట్టండి. నాలాంటి పోలికల్లో ఇంకోడు ఉన్నాడండి. మీరు వాడి వల్లే మోసపోయారు. తల తిరుగుతుంది కదా. జస్ట్ ఒక 5 నిమిషాలు అలా కూర్చోండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఏం జరిగింది నేను క్లియర్ గా చెప్తాను.